ఊరి నీ మొత్తం గ్యాంగా నువ్వు మనిషివా లేకపోతే మాట మృగానిరా నువ్వు. నా పని అయిపోయింది అనుకున్నారా? హలో అన్న, అందరు ఎలా ఉన్నారు? ఈ మధ్యలో అయితే M416 గ్లేషియర్ అయితే వచ్చింది. ఎంతమందికి వచ్చిందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. అంతకన్నా ముందైతే మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను నా టీమ్మేట్ అయితే ఎనిమిస్ కోసం వెయిట్ చేస్తున్నా. ఒక టైటాన్ వేసుకొని అయితే ఒక టీం అయితే వచ్చింది. మా టీమ్మేట్కి బ్యాకప్ ఇస్తూ ఈ స్క్వాడ్ని ఎలా కొట్టానో ఒకసారి చూడండి. ఈ టీమ్మేట్ అయితే టైటాన్ వేసుకొని మళ్ళీ వచ్చిండు. నేను అందుకే లోపలికి వచ్చిన. రికాయిల్ టవర్ దగ్గర అయితే ఒక స్క్వాడ్ ఉంది. మేము వీళ్ళతోటి ఫైట్ తీసుకున్నాం తెలియగానే వాళ్ళు టైటాన్ ఇంకా లాంబోర్గిని వేసుకుని అయితే మా మీదకి అయితే రష్ అయితే చేసారు. ఫుడ్ స్టేజ్ ఇవ్వకుండా ఒక దగ్గరనే కూర్చొని వచ్చినట్టే ఎలా కొట్టానో ఒకసారి చూడండి. లాంబోర్డ్ ఆ లాంబోర్డ్ అయిపోయాడు. ఆల్ క్లియర్. ఇక్కడ గేమ్ మనం ఆడుతున్నావా లేకపోతే గేమ్ ఏమోతో ఆడుతుందో అర్థం కాదు. ఎందుకన్నానంటే ఈ మాట, ఇక్కడనైతే ఒక స్క్వాడ్ అయితే ఉంది. 1v3 చేసిన తర్వాత లాస్ట్ వన్ కొట్టడానికి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు ఒక్క బుల్లెట్ తోటి నన్ను ఫుల్ ఫినిష్ ఎలా చేశాడో ఒకసారి చూడండి. హీలింగ్ వేసుకొని రొటేట్ చేస్తూ ఎలా కిల్ అయ్యానో చూడండి. నా లౌడాలో గేమ్ అన్ఇన్స్టాల్ చేసి దింగతా. నేనే థర్డ్ పార్టీ ఏనికి పోతుంటే వీళ్ళు ఫోర్త్ పార్టీ ఏనికి వచ్చారు. వీళ్ళని కొట్టిన తర్వాత మళ్ళీ ఇంకో స్క్వాడ్ వచ్చింది. వీళ్ళని ఎలా కొట్టానో ఒకసారి చూడండి. ఇప్పుడు వచ్చేటోడు బాటుగాడ ప్లేయర్ ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి. నాకైతే జస్ట్ 1 సెకండ్ ఉందనగా గ్రెనేడ్ని త్రో చేసి ఒక స్క్వాడ్ని ఎలా కొట్టానో చూడండి. గోడ దగ్గర 1 టీమేట్స్ ఉన్నారని నేడేస్తుండే ఇంకోడైతే రష్ అయితే చేసిండు నా మీదకి. యూఎంపీ డ్యామేజ్ ఇస్తుందని తెలుసు, కానీ ఇంతగానం డ్యామేజ్ ఇస్తుందని తెలియదు. ఒకటే మ్యాగజైన్లో ఇద్దరిని ఎలా కొట్టానో ఒకసారి చూడండి. ఇంకోటి ఉన్నాడు బ్రో. ఇంకోటి వచ్చాడు. ఈ వీడియో ఎంత దూరం చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అన్న. ఒక్కనే ఉన్నానని ఇద్దరు ఎనిమిస్ అయితే నా మీకైతే రష్ అయితే చేసిరు. షార్ట్ గన్ తోటి వీళ్ళిద్దరిని ఎలా కొట్టానో ఒకసారి చూడండి. ఎక్సలెంట్ వర్క్. ఈవెంట్లో కిల్ అయ్యి ఈవెంట్లోకి వచ్చిన ఒక స్క్వాడ్ అయితే నా చుట్టుపక్కలనే తిరుగుతుంది. ఈ స్క్వాడ్ ఒక్కొక్కడు అయితే నా దగ్గరకు వచ్చిర్రు. ఒక్కొక్కరిని ఎగిరేసి కొట్టిన.
వీని దగ్గర లూట్ ఏరుకుని బయట ఇంకోటి అయితే రివైవ్ ఇస్తుండు, వాడిని కొట్టడానికి వెళ్ళిపోయినా. దొరికిన కాడనే బర్గుడు అంటే ఇదేనేమో. ఒక స్క్వాడ్ అయితే ఫైట్ తీసుకుంది, హీల్ అవుతుంది. మధ్యలోకి వెళ్ళి ఈ స్క్వాడ్ని ఆ స్క్వాడ్ని పిచ్చ కొట్టుడు కొట్టిన. ఈవెంట్కి వెళ్దామని రీకాల్ టవర్ దగ్గర నుంచి వెళ్తున్నా. కాకపోతే ఇక్కడ ఒక స్క్వాడ్ అయితే ఉంది. వాడు టైటాన్ వేసుకుని నా మీకు ఎట్లా పడ్డాడో చూడండి. ఇదేంట్రా ఇదే? నాకైతే ఈ రోజుకి తెలిసింది టైటాన్ యొక్క వీక్నెస్ పాయింట్. ఏంటి మమ్మీ ఎవడు? అందరూ తాగుడు మూతలు రియల్ లైఫ్లో ఆడుంటారు, కాకపోతే నేను గేమ్లో సుతా ఆడినా. నువ్వు ఇప్పుడు రారా రే? నువ్వు రారా? నువ్వే రారా? నేనెందుకు వస్తా? పీకనీకి రాబే. ఇక్కడనైతే ఎనిమి అయితే తిరిగి వచ్చిండు. వీని టీమ్మేట్ అయితే పారిపోతుంటే టైటాన్ లాగా మారైతే వీనైతే కొట్టినా. రికాల్ అయ్యి అప్పుడే దిగిన. M4 అయితే దొరికింది. డైరెక్ట్ రష్ అయితే చేసిన. ఈ 1v3 క్లచ్ ఎలా ఉందో ఒకసారి చూసి చెప్పండి. ఇంకొకడైతే గోడ దుంకి లెఫ్ట్ సైడ్ నుంచి అయితే వస్తుండు. నా పొజిషన్ చేంజ్ చేసి వాడిని అయితే కొట్టిన. ఇక ఈ వీడియోనైతే ఇంతే అన్న. మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.